హలో హాయ్ ఫ్రెండ్స్. టుడే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. అది ఏంటంటే కాగ్నిజెంట్ నుంచి వచ్చింది. వచ్చేసి కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మనకి. ఈ జాబ్ రోల్ ఏమంటే మనకి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. దీని జాబ్ డీటెయిల్స్ మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఇదైతే కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు, రిమోట్ జాబ్. ఎక్కడికి మనం ఎక్కడి నుంచైనా వర్క్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే మీరు ఇలా మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, కాగ్నిజెంట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ హెచ్సి. ఇందులో వచ్చేసి మనకి రీసెంట్గానే ఈ జాబ్ ఓపెనింగ్ అనేది వచ్చింది. వచ్చేసి కంప్లీట్గా వర్క్ మోడల్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్లో చేసుకోవచ్చు అని చెప్పారు. వీ హ్యావ్ లుకింగ్ ఫర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ హెచ్సి 0 to 2 years ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్స్ నుంచి 2 years వరకు ఎవరైనా అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కంప్లీట్గా అప్లై చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు వచ్చేసి టెక్నికల్ స్కిల్స్ వచ్చేసి ఇది ఎంఎస్ ఎక్సెల్ అనేసి ఉండాలంటున్నారు. టెక్నికల్ స్కిల్స్ మీకు ఎంఎస్ ఎక్సెల్ వచ్చినా, దానికి బేసిక్స్ వచ్చినా కానీ ఇది ఫ్రెషర్స్ వాళ్ళు దీన్ని అప్లై చేసేసుకోవచ్చు. నేను ఎంఎస్ ఎక్సెల్ వచ్చి ఉండాలి దీనికి. ఇదేమంటే దీని జాబ్ రోల్ ఏమంటే రెస్పాన్సిబిలిటీస్ హెల్త్ కేర్ నుంచి అక్కడి నుంచి కొన్ని డేటా అనేది వస్తుంది. ఆ డేటా అనేది మనం అనలైజ్ చేయాలి మొత్తం కంప్లీట్గా. ఇది వచ్చేసి డేటా పర్ఫార్మెన్స్ వచ్చేసి చేయాలి మన జాబ్ రోల్. నెక్స్ట్ ఆల్ టాస్క్స్ అనేది మనం కంప్లీట్ చేయాలి ఇందులో. ఇది ఒకటే కాకుండా మనకి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వచ్చి ఉండాలంట. ఎందుకంటే మనకి డిఫరెంట్ సెక్టర్ వాళ్ళతో మనకి టీమ్ మెంబర్స్తో మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళతో ఇంగ్లీష్లోనే మనం కమ్యూనికేట్ చేయాలి. కాబట్టి ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలి కొంచెం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయింటైన్ కాన్ఫిడెన్షియల్ అండ్ సెక్యూర్ పేషెంట్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది హెల్త్ కేర్ సంబంధించినది. కాబట్టి పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి, ఎక్కడ లీక్ చేయకూడదు అనేసి చెప్తున్నారు. ఇది సీరియస్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఆల్, ఇది వేరియస్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎనీ డిగ్రీ ఇది అప్లై చేసుకోవచ్చు అని చెప్పేస్తారు. ఎంఎస్ ఎక్సెల్ మెయిన్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్ ప్రాసెస్ టెక్నికల్ స్కిల్ ఉంటేనే మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్ వచ్చేసి ప్రొఫిషియన్సీ, రీడ్ అండ్ స్పీక్ బోత్ అని వచ్చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్టిఫికేట్, మీ దగ్గర ఎంఎస్ ఎక్సెల్ ఏమన్నా సర్టిఫికేట్ ఉంటే కన్నా ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తా అనేసి అంటున్నారు. ఒకవేళ లేకపోయినా మీరు అప్లై చేసుకోండి. ఎంఎస్ ఎక్సెల్ ఒకవేళ సర్టిఫికేట్ ఉంటే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తామనేసి అంటున్నారు. అది లేకపోయినా నో ప్రాబ్లం. ఇది వచ్చేసి మనకి 30+ ఎంప్లాయీస్ గ్లోబల్లీ, 3,50,000 ఎంప్లాయీస్ గ్లోబల్లీ వర్కింగ్. ఆల్రెడీ కాగ్నిజెంట్ అంటే మనకు చాలా తెలుసు, చాలా పెద్ద కంపెనీ. ఇక్కడ వచ్చేసి మనకి దీన్ని అప్లై ప్రాసెస్ చూద్దాం ఒకసారి. ఇక్కడ అప్లై మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేశాక ఇక్కడ ఫస్ట్ ఇక్కడ లాగిన్ ప్రాసెస్ అడుగుతుంది. ఫస్ట్ మనకు కొత్త యూజర్స్ కాబట్టి మనం ఫస్ట్ న్యూ యూజర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ రిజిస్టర్ అవ్వండి. మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి ఇవి ఇచ్చేసి రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. క్యాన్సిల్ కొట్టి బ్యాక్ వచ్చేసి అప్పుడు యూజర్ నేమ్ మళ్ళీ పాస్వర్డ్ ఇచ్చేసి అప్పుడు లాగిన్ అయిపోయి అందులో మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి సబ్మిట్ చేసేయండి. ఓకే, మీరు సబ్మిట్ చేశాక మీకు మెయిల్ అనేది రిసీవ్ అవుతుంది. మళ్ళీ మీరు షార్ట్ లిస్ట్ అయితే దాని ప్రకారం మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మీకు ఎవరెవరికైతే మెయిల్స్ రిసీవ్ అవుతాయో ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. దాన్ని బట్టి నేను ఎవరెవరికి వచ్చిందో చూద్దాము. నెక్స్ట్ ఇది వచ్చేసి తొందరగా చాలా ఫాస్ట్గా అప్లై చేసేసుకోండి ఈ జాబ్ అనేది. ఎందుకంటే కాగ్నిజెంట్ అనేది మనకు చాలా పెద్ద కంపెనీ. చాలా ఫాస్ట్గా వేకెన్సీస్ వస్తుంటే వెంటనే క్లోజ్ అయిపోతుంటాయి. చాలా ఫాస్ట్గా అనేది వెళ్ళిపోతుంటుంది. కాబట్టి వెంటనే మీరు అప్లై చేసుకోండి. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.